गजाननं भूतगणादिसेवितं कपित्तजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहं। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। ఆత్మీయులందరికీ కూడా వందనములు। అత్యంత పవిత్రమైనటువంటి కాంచి కామకోటి పీఠం యొక్క దివ్య చరిత్రను నిత్యము కూడా గానం చేయడం ద్వారా మహాదేవి కామాక్షి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనపైన ఉంటుంది। సర్వజ్ఞ పీఠాధీశ్వర్లై 69వ పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు యొక్క పుణ్య ఆరాధన నేడు జరుగుతుంది। అట్టి పవిత్రమైనటువంటి సమయంలో వారిని జ్ఞాపకం చేసుకోవడం, కామకోటి పీఠాన్ని గురించి ధ్యానించడం ఎంతో పరమ శ్రేష్టమైనటువంటిది। నా కాంచి కామకోటి పీఠంతో కలిగినటువంటి ఈ యొక్క అనుబంధం, వారి దివ్య అనుగ్రహం, దాని గురించి ఒకసారి పక్షి నోట అంటారు, అంటే అలా ఒకసారి వినిపిస్తాను। 23 ఆగస్టు 1978 మహాస్వాములు వారు కాంచి పరమాచార్య స్వాములు వారి యొక్క ప్రథమ దర్శనం ఆ యొక్క విద్యారణ్య పరిసరం హంపి। తర్వాత 17/1/79 మహాస్వాముల వారు మేము ఉండేటువంటి ప్రదేశానికి వచ్చి నన్ను పిలిచి వారు దీవించడం, తర్వాత అక్టోబర్ 10, 1979 నాకు వివాహం జరగడం, తర్వాత 1993లో మహాస్వాముల వారి యొక్క శతదినోత్సవాల కార్యక్రమం హాస్పిటల్లో జరిగినప్పుడు దాంట్లో ముఖ్య పాత్రను పోషించడం, తర్వాత 1994లో మరి ఒకసారి మా యొక్క సంతానంతో పాటుగా కుటుంబంతో సమేతంగా అలా నెల్లూరుకు వెళ్తూ మహాస్వాముల వారి యొక్క దివ్య దర్శనం, అది చివరి దర్శనం నాకు। అప్పుడు 1994లో మహాస్వాముల వారిని, పరమాచార్య స్వాముల వారిని కాంచి పీఠంలో దర్శించుకున్నాను। తర్వాత వారు సిద్ధి పొందిన తర్వాత 2007లో నేను నా యొక్క ప్రభుత్వ ఉద్యోగానికి స్వయం నివృత్తి తీసుకున్నాను। అలా ఉన్న సందర్భంలో మహాస్వాముల వారి కృప మరి ఒకసారి కలిగింది। అదేమిటనగా 1978 నుండి 1984 వరకు కూడా కాంచి మహాస్వాముల వారు దక్షిణాది యాత్ర చేశారు। అది వారి చివరి యాత్ర। ఆ యొక్క 6 సంవత్సరాలు ఏదైతే వారి పాదయాత్ర చేశారో దక్షిణాది కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తమిళనాడు ఆ ప్రదేశాల యొక్క సంపూర్ణమైనటువంటి యాత్రా వివరాన్ని గౌరవనీయులు శ్రీయుత మెట్టూర్ స్వామి అనేటువంటి ఆయన దాన్ని రికార్డ్ చేశారు। ఆ యొక్క రికార్డ్ ఆధారంగా ఒక బృందం, తమిళనాడు కాంచి కామకోటి శిష్యుల్లో ఉన్న బృందం ఒకసారి హాస్పిటల్కి రావడం, ఒక రథాన్ని తీసుకొని వారు ఇక్కడ విద్యారణ్య పాఠశాలలో ఆ రథాన్ని పూజ చేస్తున్నప్పుడు వారు నన్ను వారితో పాటుగా ఆహ్వానించారు రథయాత్రలో పాల్గొనాల్సిందిగా। దైవ యత్నం, మహాస్వాముల వారి దివ్య లీల, వారు ఏ ప్రాంతాలలో ఆ సంవత్సరాలు తిరిగారో ఆ ప్రాంతాల్లో అన్నిట్లో కూడా 3 మార్లు ఆ ప్రదేశాలన్నీ
చుట్టి రావడం అనేటువంటిది మహాస్వాముల వారి సంపూర్ణ కృపా కటాక్షమని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. ఇది జరిగింది 2008. అప్పుడు ఆ యొక్క బృందం వారు మమ్మల్ని కాంచీకి రావాల్సిందిగా చెప్పారు. ఎందుకనగా అక్కడ పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం, ఆ యొక్క రథయాత్ర వెళ్ళి వచ్చినటువంటి ప్రస్తుతమైనటువంటి సమాచారాన్ని శ్రీ జయేంద్ర స్వాముల వారు అప్పుడు పీఠాధిపతులు వారికి తెలియజేయడం, వారి అనుగ్రహాన్ని పొందడం దాని ముఖ్య ఉద్దేశం. మహాస్వాముల పరమాచార్య స్వాముల వారి యొక్క రథయాత్ర యొక్క సంపూర్ణ అనుగ్రహం ఏమనగా, మా పెద్దమ్మాయి చిరంజీవి అరుణ వివాహం నిశ్చయమైంది. ఒకవైపు నిశ్చయమైన తర్వాత పెళ్లి పత్రికలు కూడా తీసుకుని 2008లో శ్రీ జయేంద్ర స్వాముల వారిని దర్శించుకోవడానికి ఆ బృందం వారు పిలిచిన ఆహ్వానం మేరకు నేను వెళ్ళడం. అప్పుడు స్వాముల వారు ఆ పెద్ద సభలో ఆ బృందం వాళ్ళు చెప్పారు, నాగభూషణం చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, రథయాత్ర అంతా మాతో ఉన్నారు, తర్వాత వారికి 2-3 భాషలు వచ్చు, దాని ద్వారా సకల కార్యక్రమాలు మాకు సహాయపడ్డారని శ్రీయుత గణేష్ శర్మ అనేటువంటి ఆయన ఆ బృందంలో ప్రముఖుడు. ఆయన మహాస్వామి వారికి జయేంద్ర స్వాముల వారికి వినిపించగా స్వాముల వారు చాలా సంతోషించి తర్వాత ఒక శాలువను తెప్పించి అందరి సమక్షంలో మహాస్వాముల వారి బృందావనం సమక్షంలో వారు దీవించి ఆశీర్వదించారు. మరి యొక్క అదృష్టం ఏమనగా, వారి పరమ పవిత్రమైనటువంటి అమృతహస్తముల ద్వారా మహాస్వాముల వారి యొక్క పాదుకలను నాకు అనుగ్రహించారు. ఇక్కడ చెప్పవచ్చే విషయం ఏంటంటే, ఆ పాదుకలను ఇస్తూ స్వాముల వారు జాగ్రత్తగా చూసుకో అన్నారు. నాకు అనిపించింది, తర్వాత ఎందుకుగానో జాగ్రత్తగా చూసుకోమన్నారో నాకు అప్పుడు తోచలేదు. తర్వాత శ్రీ జయేంద్ర స్వాముల వారు అన్నారు, మీరు శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి దగ్గర ఉండండి అన్నారు. అంటే వారికి ముందు జరగబోయే తెలుసు. అంటే ఇంక మీద నువ్వు కాంచీ పీఠంలోనే ఉండాలి, నీవు బాలస్వామి దగ్గర ఉండు అని చెప్పారు. నాకు అప్పుడు తెలియదు. సరే అని వాళ్ళు బృందం వాళ్ళు తీసుకెళ్లారు శంకర విజయేంద్ర సరస్వామి మహాస్వాముల వారి దగ్గరికి. వారి చేతికి మా పెద్ద కుమార్తె యొక్క వివాహ పత్రిక ఇచ్చి నమస్కారం చేసుకున్నాను. వారు ఆశీర్వాదం చేశారు. ఆ తర్వాత వివాహం జరగడం, వివాహం అయిన తర్వాత స్వాముల వారి యొక్క ఆశీర్వాదంతో నేను మరలా కంచి కామకోటి పీఠానికి వెళ్ళాను. అక్కడి నుండి నాకు అనుబంధం బాగా ఏర్పడింది. 2008 నుండి మఠంలోనే ఉండిపోయేది. తర్వాత అప్పుడప్పుడు ఇంటికి వచ్చిపోయేటువంటి యొక్క సంబంధం బాగా దగ్గర పడింది అన్నమాట. ఇక్కడ నేను చెప్పవచ్చే విషయం ఏంటంటే, 2008లో మహాస్వాములు శ్రీ జయేంద్ర సరస్వాముల వారు ఆ పాదుకలు ఇస్తూ జాగ్రత్త అన్నమాట ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటున్నాను ఈరోజు. కారణం ఏమనగా, ఒకరోజు యథావిధిగా నేను నిత్యం పూజ చేస్తున్న సందర్భంలో ఆ పాదుకలకు పూజ చేస్తూ అది నా చేతి నుండి కింద జరిగిపోతున్నాను, దాన్ని జాగ్రత్తగా పట్టుకున్నాను అనమాట. నాకేదో మనసులో చికాకు అనిపించింది, ఎందుకు ఇలా జరిగిందా అని. ఆశ్చర్యం, 1 గంట సేపటికి నా స్నేహితులు బెంగళూరులో ఉన్నారు, వారి నుంచి నాకు ఫోన్ వచ్చింది. మీరు ఒకసారి టీవీలో చూడండి, టీవీ స్క్రోల్స్లో వేస్తున్నారు, శ్రీ జయేంద్ర సరస్వాముల వారు సిద్ధి పొందారు అని. నేను వచ్చి టీవీ చూశాను. అబ్బా ఏమిటిది, స్వాముల వారు చెప్పారే జాగ్రత్త అని, ఇందుకేనా ఏమీని తక్షణమే వడివడిగా పూజ ముగించి కారులో నేను నా భార్య మేము కాంచీకి వెళ్ళాం. కాంచీకి వెళ్ళి అక్కడ కార్యక్రమాల్లో ఆ రోజు ఉండి ఆ యొక్క సమాధి కార్యక్రమం ఏదైతే ఉంటుందో అన్నిటిని కూడా నేను చూసి చాలా మనసుకు బాధ కలిగిందనమాట. మా తండ్రిని పోగొట్టుకున్నప్పుడు కూడా నేను ఎంత బాధపడ్డాను, అదేవిధంగా శ్రీ జయేంద్ర స్వాముల వారి మా కనుమరుగైనందుకు నేను ఎంతో బాధపడ్డాను. వారి లీలలు, వారి అపారమైన కరుణను మేము ఎప్పుడు మర్చిపోలేము. వారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఏదైతే దీవించారో, మా పెద్దమ్మాయి అరుణ సంతానం కావాలనడం, అదే సంవత్సరంలో మా చిన్నమ్మాయి అమెరికాలో ఉండే అమ్మాయి, ఆ అమ్మాయికి వివాహం కావాలన్న విషయం, ఈ రెండింటినీ కూడా వారు వచ్చే ఆ సందర్భంలోనే మమ్మల్ని అనుగ్రహించడం అనేటువంటిది నిజంగా నేను ఎప్పుడూ కూడా మర్చిపోలేనటువంటిది. మహాస్వాముల వారి స్వరూపమే శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. సంపూర్ణమైనటువంటి
వారికి దివ్య జ్ఞానం ఉంది అనే దానికి కొన్ని నిదర్శనాలు ఇప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. శ్రీ జయేంద్ర సరస్వాముల వారు, శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు విజయవాడలో కృష్ణా పుష్కరాలు జరిగాయి. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వారి కుటుంబ సభ్యులు ఉండగా ఆ యొక్క కృష్ణా పుష్కరాల సందర్భంలో వైభవంగా శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారు బంగారు కడవతో ఆ యొక్క పుష్కరాల సందర్భంగా పూజలు గావించారు. దివ్య పాదుకా పూజలు జరిగాయి. శ్రీ జయేంద్ర సరస్వాముల వారు, శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు కృష్ణా పుష్కరాల్లో మొట్టమొదటిసారి లోపలికి దిగడం, అందరూ కూడా జయఘోష చేస్తూ హరహర శంకర అనుకుంటూ వారితో పాటు మేము కూడా ఆ పవిత్రమైనటువంటి కృష్ణా నదిలో స్నానం చేసేటువంటిది నేను ఎప్పుడు మరవలేనటువంటిది. ఆ తర్వాత కృష్ణా పుష్కరాలన్నీ అయిన తర్వాత లబ్బిపేటలో స్వాముల వారు వాస్తవ్యం అప్పుడు. ఆ తర్వాత వారు వైజాగ్ మరియు గుంటూరు ప్రదేశాలు కూడా వారిద్దరూ కూడా వేంచేశారు. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే, వైజాగ్లో స్వాముల వారు ఉన్నప్పుడు ఒక భక్తురాలు, నాకు స్వాముల వారు చాలా దగ్గర చనువు ఉన్నట్టు ఉంటుంది కదా, కావున ఒక ఆమె వచ్చి, స్వాముల వారు దయచేసి ఉంగరాన్ని మీరు సమర్పించండి అని నా చేతికి ఉంగరం ఇచ్చిందనమాట. నేను ఆ ఉంగరాన్ని ఒక పేపర్లో పెట్టుకొని శంకర విజయేంద్ర స్వాముల వారి దగ్గరికి వెళ్ళి చూపించాను. స్వాముల వారు దానిపైన కుంకుమ వేసి ఆమెకి తీసుకో అన్నారు. నేను తీసుకుని వెళ్ళి ఆమెకి ఇస్తే, లేదండి స్వాముల వారికేనండి అది ఇచ్చిందే తీసుకోండి అంటే, లేదు స్వామి ఇది మీకే ఇస్తున్నారట, నాకెందుకు నువ్వే పెట్టుకో అన్నారు స్వామివారు. అయితే నేను ఏది కూడా ఆశించేటువంటి స్వభావం నాది కాదు. కావున ఏం చేశాను, ఆ ఉంగరాన్ని తీసుకొని వెళ్ళి మఠంలో ఆ యొక్క ముఖ్య కార్యదర్శికి దాన్ని సమర్పించాను. స్వాముల వారు అక్కడ ఉన్నారు, శంకర విజయేంద్ర స్వాముల వారు చూశారు ఒకసారి నన్ను, తిరిగి మఠానికి నేను ఇచ్చేశాను. ఇది ఒక భాగం అయి ఉండగా తర్వాత ఏం జరిగింది, మరలా విజయవాడకు వచ్చారు స్వామివారు. విజయవాడలో ఉన్నప్పుడు శ్రీ జయేంద్ర స్వామి వారు ఒక సంకల్పించారు, ఏదో సువర్ణ రథం చేయించాలన్నది కామాక్షి దేవస్థానానికి. అప్పుడు అక్కడ అందరూ కూడా సభ్యులు భక్తులు మాట్లాడుతున్నారు, స్వాముల వారి దగ్గర వెళ్ళి సువర్ణాన్ని సమర్పిస్తున్నారు అని. నేను నా భార్యతో అన్నాను, నేను కూడా నా చేతిలో ఉన్న ఉంగరాన్ని ఆయనకి ఇచ్చేస్తాను మఠానికి అంటే, సరే పదండి మేమిద్దరూ వచ్చాం. మా స్నేహితుడు ఒక ఆయన బంగారు ఉంగరం స్వాముల వారికి ముందర పెట్టాడు. తర్వాత నేను కూడా ఇవ్వబోతూ ఉంటే స్వాముల వారు, వద్దు నువ్వు పెట్టుకో అన్నారు శ్రీ జయేంద్ర స్వాముల వారు. నువ్వు 500 మాత్రం ఇవ్వు అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు నేను ఉంగరం ఇస్తానంటే ఎందుకు వద్దున్నానంటే, వారికి త్రికాల జ్ఞానులు కదా. అప్పుడు శంకర విజయేంద్ర స్వాముల వారి దగ్గర నేను ఇచ్చినటువంటి ఉంగరాన్ని నేను మఠానికి ఇచ్చేసాను కదా, అప్పుడే నీవే తీసుకో అని ఆయన అన్నారు. వద్దు స్వామి నేను ఇచ్చేసాను మఠానికి, అందుకే నీది ఇచ్చినటువంటి ఉంగరం నాకు అప్పుడే చేరింది, నీవేమి ఇవ్వనవసరం లేదు, కేవలం 500 మాత్రం ఇవ్వు అని అన్నారు. అంటే నాకు ఎంతటి వాళ్ళలో స్ఫురణ అనేది ఉంటుంది, ఎంత ఇది వాళ్ళ జ్ఞానం అనేటువంటి నాకు మరల నేను తలుచుకొని జ్ఞాపం చేసుకుంటూ ఉంటాను. వారు అమోఘమైనటువంటి ఇంకొక లీల నేను చెప్పుకోవాల్సి ఉంటుంది. స్వాముల వారు, శంకర విజయేంద్ర స్వాముల వారు నాకేమన్నారు, శ్రీ జయేంద్ర స్వాముల వారు కర్ణాటక సంచారం వస్తున్నారు, నువ్వు మీ ఇంటికి ఆహ్వానం చెయ్యి. నేను మఠానిలో స్వాముల వారి గదులు 2 దూరంగా ఉంటాయి, దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, మీరు దయచేసి కర్ణాటక ప్రాంతం మా ఇంటికి రావాలి అంటే ఆయన సమ్మతం చెప్పారు. సరే, స్వాముల వారు అనుగ్రహం మా ఇంటికి పదార్పణ చేయడం, మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. తర్వాత వీటినన్నింటినీ కూడా నేను ఏం చేశాను, ఫోటో ఆల్బమ్ చేసి నేను వారం రోజుల తర్వాత కంచికి వెళ్ళాను. ఆ ఫోటో ఆల్బమ్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్తున్నాను. స్వాముల వారు నన్ను ఇలా చూసి, ఆయన చూడలేదు దాన్ని, ఏమన్నారంటే బాలస్వామి వారికి చూపించు అన్నారు. చూడండి, ఇంకా వస్తున్నాను, ఆయనకి చూపించాలి అన్నారు. తర్వాత నేను బాలస్వామి దగ్గరికి వెళ్ళి దాన్ని ఆయన చూపించాను. ఇక్కడ ఏమర్థమవుతుందంటే, వారిద్దరూ వేరే వేరే గదుల్లో ఉన్నా వారు నన్ను తీసుకొని వెళ్ళమని చెప్పిండేది వీరికి తెలుస్తుంది. నేను ఆయనకి వెళ్తున్నట్టే, ఆయన కదా చెప్పారు నన్ను తీసుకెళ్ళమని మీ ఇంటికి, నేను వెళ్ళొచ్చానన్న విషయం ఆయనకి తెలియాలి, కావున ఆయనకే దీన్ని చూపించు అన్నారు. చాలా సందర్భాలు చెప్పేవారు కొంతమంది భక్తులు. ఇంకా మఠంలోకి వెళ్ళక ముందే స్వాముల వారు ఎందుకు వచ్చారు భక్తులు, వాళ్ళ మనసులో ఏముంది అనేటువంటి గ్రహించేటువంటి మహాజ్ఞానం, మహాశక్తి శ్రీ జయేంద్ర స్వాముల వారిలో పరిపూర్ణంగా ఉన్నాయనే విషయాలు ఇంకా ముందు దృష్టాంతాల్లో నేను తెలియజేస్తాను. ఈరోజు వారి ఆరాధన పుణ్యదినం నాడు ఈ యొక్క
వాక్పుష్పములన్నీ కూడా వారి దివ్య చరణాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. వీటిలో మీ ప్రియత ముందువర్తి నాగభూషణ్ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.